వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అయితే మనం రాజీవ్ నగర్కి వచ్చేసాము. ఇక్కడ గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చేసాము. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ మోహన్ రావు గారు ఉన్నారు, ట్రెజరర్. ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, చెప్పండి అసలు ఎన్ని అడుగులు పెట్టారు గణేశుడిని? 15 feet అండి గణేశోత్సవం. గణేశోత్సవం రాజీవ్ నగర్ కాలనీలో లాస్ట్ 26 years నుంచి చేస్తున్నాము. 1998లో స్థాపించాము. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా 26 years నుంచి గణేష్ ఉత్సవాలు నడుస్తున్నాయి. నార్మల్గా 9 నవరాత్రులు చేసిన తర్వాత 10వ రోజు నిమజ్జనం చేస్తాము. ఈ సంవత్సరం కూడా మన 18న విగ్రహ ప్రదర్శన జరిగింది. మళ్ళీ 27th గణేష్ నిమజ్జనం ఉంది. ఎవ్రీడే మన ప్రోగ్రామ్స్, చిల్డ్రన్స్కి మామూలుగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మామూలుగా క్లాసికల్ డ్యాన్సులు, మ్యూజికల్ డ్యాన్సులు, అదర్ ప్రోగ్రామ్స్, లేడీస్ కుంకుమ పూజలు, పిల్లలకి సరస్వతి పూజ, శివపార్వతుల కళ్యాణం అన్నీ చేస్తాము. లాస్ట్ రోజున గణేష్ హోమం చేస్తాము. ఆ రోజు భోజనాలు అందరికీ, కాలనీ మొత్తం అందరికీ దాదాపు 3000 పీపుల్కి మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అసలు ఎంతమంది వస్తూ ఉంటారండి ప్రతిరోజు? ఇక్కడ ఎంతమంది పాల్గొంటారు? ప్రతిరోజు పీపుల్ దాదాపు 400 members వస్తున్నారండి డైలీ పూజకి. నార్మల్గా మండపం మీద కూడా పూజకి కూడా రోజుకు 10 జంటలు కూర్చుంటారు. డైలీ పూజలు జరుగుతాయి. ఇది 26వ సంవత్సరం అండి. 98 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా నేనే ట్రెజరర్ చేస్తున్నాను. ఈ కాలనీలో ఉంటున్నాము. 97లో మేము వచ్చాము. 98 నుంచి స్థాపించాము. లాస్ట్ 26 years నుంచి నైవేద్యం లేకుండా మేము వినాయక చవితి చేస్తున్నాము. అంటే ఒక ట్రెజరర్గా 26 సంవత్సరాల నుంచి చేస్తున్న మీరు, ఒక ట్రెజరర్గా 26 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, అసలు చెప్పండి. అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మీకు ఇక్కడ వచ్చిన చేంజెస్ ఏంటి? భక్తుల సహకారం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ వచ్చే డబ్బు అంతా ఎలాగా సద్వినియోగం చేస్తున్నారు? కాలనీలో మామూలుగా ఇంటి కలెక్షన్కి మేము వెళ్తామండి. ఒక 20 days. నార్మల్గా పీపుల్ నార్మల్గా హుండీలో కూడా వేస్తుంటారు డబ్బులు. అంతా రిసీట్ ఇస్తాము. సింగిల్ 1 రూపీ ఇచ్చినా 1 lakh ఇచ్చినా కూడా రిసీట్ అనేది కంపల్సరీ అందరికి ఇస్తాము. హుండీలో వేసిన వాళ్ళకి కూడా మొత్తానికి కూడా హుండీ కౌంట్ చేసి దాని మొత్తానికి రిసీట్ రాస్తాము. ఎవ్రీ ఇయర్ మన ఇన్కమ్ మామూలుగా రిసీట్స్ ఎంత, పేమెంట్స్ ఎంత అని కూడా కాలనీకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. 3000 మందికి భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటుకి అంతా ఎవరైనా సహకారం ఉందండి? ఇక్కడ వచ్చిన చందాలను బట్టి మీరు ఉపయోగిస్తుంటారు? ఓన్లీ కాలనీలో పీపుల్ ఇచ్చిన చందాలేనండి. లాస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు 8 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ ఇయర్ కూడా అరౌండ్ 8 to 10 lakhs ఎక్స్పెండిచర్ చేస్తున్నాము. మొత్తం మామూలు పూజలకు కానీ, మామూలుగా కాంపిటీషన్స్, పిల్లలకి ప్రోగ్రామ్స్, వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ ఇస్తాము. హోమము ఇవన్నీ ఖర్చులన్నీ కూడా దేనికి టికెట్ లేదు. ఏ పూజ ఎవరు హోమం చేసుకున్నా, పూజ చేసినా కూడా టికెట్ అనేది ఉండదు. మొత్తం కమిటీ వచ్చిన డబ్బులతోనే ఇది చేస్తాం అన్నమాట. ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ట్రెజరర్గా ఉన్నారు కదా, మీకు ఏమనిపిస్తుందండి? జనాల్లో దైవభక్తి పెరిగిందంటారా లేకపోతే తగ్గిందా? దైవభక్తి అనేది పెరుగుతుందండి. కానీ కొంత కొత్త పీపుల్ వచ్చినప్పుడు పాత వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు డిఫరెంట్ చేంజెస్ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. చివరిగా చెప్పండి, లడ్డు వేలంపాటు ఉంటుందా ఇక్కడ? లడ్డు ఎవ్రీ ఇయర్ వేలంపాటు పెడతామండి. ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ లడ్డు వేలంపాటు? లాస్ట్ ఇయర్ అంటే కరోనా వల్ల కొంచెం తక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒకటి 75,000 వచ్చింది, ఒకటేమో 55,000 వచ్చింది. ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్? ఇయర్ కూడా నార్మల్గా రెండింటి మీద నార్మల్గా అరౌండ్ 2 lakhs వరకు లడ్డు ఆక్షన్ వస్తుంది. ఎవరు తీసుకుంటారండి? ఇక్కడ ఉన్న కాలనీలో వాళ్ళేనా లేకపోతే ఎవరైనా పొలిటీషియన్స్? 95% కాలనీ పీపులే తీసుకుంటారండి. లడ్డు ఆక్షన్ కూడా. లడ్డు కూడా యాక్చువల్గా మేము 2 పెట్టడానికి కారణం కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ 1-2 years ఒకటే లడ్డు పెట్టాము. దాని తర్వాత ఏంటంటే పిల్లల కోరిక, యాక్చువల్గా మా సన్ వాళ్ళ స్టడీస్లోంచి డబ్బు ఉంటే దానికి చిన్న లడ్డు పెట్టడం కోసం తను ఉత్సాహంతో పెట్టాము 2 లడ్డుని. అట్లానే కంటిన్యూ చేస్తున్నాము. 2 లడ్డులు కూడా పిల్లలు దాచుకున్న డబ్బులు పెట్టుకుని పెట్టారా? సెకండ్ లడ్డు పెట్టాడు, దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నాము. దాన్ని కూడా ఆప్షన్లో పెడతారా? 2 ఆప్షనే పెడతామండి. అయితే లడ్డూది లాస్ట్లో భోజనాలు, ఇంకా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయండి? నిమజ్జనం ఎలా ప్లాన్ చేస్తున్నారండి? ఎంతమంది ఉంటారు నిమజ్జనానికి? నార్మల్ కాలనీ మొత్తం వస్తారండి. ఊరేగింపులో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు. కాలనీ మొత్తము విగ్రహాన్ని ఊరేగించుతాము. తీసుకెళ్ళి తర్వాత కాలనీలో దాదాపు 3-4 hours కాలనీ అంతా తిరుగుతుంది వినాయకుడు. తిరిగిన తర్వాత నిమజ్జనానికి వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.